లంచ్ టైం అయ్యింది అంటే ఆకలేస్తుంది. ఆకలేస్తే ఏం చేయాలి? ఏదో ఒకటి తినాలి కదా. నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. రాజుగారు నాకు మంచి మంచి వంటలు చేసి పెడతారు. మరి మీ సంగతి ఏంటి? ఈ రోజు ఇంట్లో వంట అయిపోయిందా? మరి రేపు ఏం వండుకోవాలా అని ఆలోచిస్తున్నారా? దానికోసం అంత ఆలోచన ఎందుకు? ఈ రోజు మన రాజుగారు పార్టిసిపెంట్స్ మంచి మంచి వంటలు మనకి చేసి చూపిస్తారు కదా, అవన్నీ కలిపి రేపే ట్రై చేయండి. సో ఈ రోజు వంటలు ఏంటో చూడాలి అంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. హాయ్ రాజుగారు. హలో అండి. నేను వీళ్ళందరికీ కమిట్మెంట్ ఇచ్చేసాను రాజుగారు. ఈ రోజు రాజుగారు మంచి మంచి వంటలు చేస్తారు, డోంట్ వరీ అని చెప్పి. సో కాబట్టి మీరు డెఫినెట్లీ చేయాల్సిందే. నా మాట నిలబెట్టాలి. నాకు లంచ్ బెల్ అనిపించింది. అవును, నేనే కొట్టాను. అక్కడే డిసైడ్ అయిపోయాను. సంథింగ్ ఏదో చెప్పేసి ఉంటుంది, మాట ఇచ్చేసి ఉంటుంది. అవును. సో అందరికీ ఆకలిస్తూ ఉంటుంది కదా, సో నాకు కూడా ఆకలిస్తుంది కాబట్టి మనం మంచి మంచి వంటలు చేసేద్దాం. తప్పకుండా. సో మన ఫస్ట్ సెగ్మెంట్ మీకు అందరికీ తెలుసు, ఘుమఘుమలు. సో ఘుమఘుమలు ఆడించే వంట ఏంటి ఈ రోజు? సో ఆకలేసేస్తుంది అన్నావు కదా. సో అన్నం కూర లేదా చపాతి ఇలా రెండు చేసే టైం ఉండేసరికి ఆకలి ఇంకా పెరిగిపోతుంది. అవును. కాబట్టి సింగిల్ ఐటమ్ తో నేను కడుపు నింపేస్తాను. ఓకే. సో ఏంటి ఐటమ్? ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో పుదీనా ఫ్రైడ్ రైస్. వావ్. సో పుదీనా రైసే చాలా బాగుంటుంది. దాంతో మీరు ఫ్రైడ్ రైస్ అన్నమాట. సో పుదీనాతో ఫ్రైడ్ రైస్ చేయడం అంటే ఇలా ట్రై చేయడం కొత్తగా ఉంది కదా, ఎవరు చేయరు యాక్చువల్లీ ఈ మెథడ్ లో. ఓకే, ఘుమఘుమల్లో పుదీనా ఫ్రైడ్ రైస్. పుదీనా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పుదీనా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పుదీనా పేస్ట్ 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన బీన్స్ కొద్దిగా, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్. ఇలా కొడుతుంటే మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుందేమో కదా. అంటే ఇంట్లో మాకు ఆకలి వేస్తుంటే అమ్మ కిచెన్ లో ఉంటే మనం కూర్చొని ఆకలి 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 అని కొడుతూనే ఉంటాం కదా. సో ఈ రోజు కూడా అంత ఆకలిగా ఉంది నాకు. సో స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. తప్పకుండా. సో కొద్దిగా ఆయిల్ అండి. సో అంటే ఇక్కడ మరి ప్లెయిన్ గా ఉంటే అంత బాగుండదు అని చెప్పేసి నేను కొంచెం మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వెజిటేబుల్స్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో మనకి ఫ్రైడ్ రైస్ అంటే సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి, పెద్ద పెద్దగా వేసుకుంటే బాగుండదు. సో క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికం, బీన్స్ సన్నగా తరిగిన బీన్స్, అలాగే ఉల్లికాడలు. సో ఫ్రైడ్ రైస్ లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే చాలా మంచిది కదా. మంచిది అండి, అలాగే తినేటప్పుడు కూడా బాగుంటుంది. పైగా ఎక్కువ వేగిపోక్కర్లేదు కదా, హాఫ్ అయిపోతే సరిపోతుంది. హాఫ్ అయితే సరిపోతుంది. పుదీనాతో ఫ్రైడ్ రైస్ చాలా డిఫరెంట్ గా ఉంది. పుదీనా రైస్ విన్నాం, పుదీనా కాంబినేషన్ లో చాలా రకాల రైసెస్ చేసుకుంటూ ఉంటాం, కానీ ఫ్రైడ్ రైస్ ఇలా వెజిటబుల్స్ యాడ్ చేసి సాసెస్ యాడ్ చేసి డిఫరెంట్. రాజు గారు ఏం చేసినా డిఫరెంట్. సో దీంట్లో పుదీనా పేస్ట్ ఉడికించి పేస్ట్ చేసుకున్నారా? పుదీనా లేదండి, పచ్చిగా వేసుకుంటేనే బాగుంటుంది. ఉడికించేస్తే దాన్ని ఆ ఘాట్ అనేది చాలా మటుకు పోతుంది. సో కాబట్టి డైరెక్ట్ గానే చేసుకోవాలి. సో ఇది కొంచెం మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఆ పుదీనా వాసన ఉంటుంది కదా, కాస్త అది పోయేదాకా వేయించేసుకోవాలి. సో మామూలు రెగ్యులర్ గా ఏంటంటే మనం ఈ సాసెస్ అన్ని కూడా ఆల్రెడీ ప్రాసెస్డ్ కాబట్టి డైరెక్ట్ గా వేసేసి కొంచెం వేగగానే మనం తీసేసుకోవచ్చు. సో ఇది మనం పచ్చిగా వేసాం కదండి, సో ఆ పచ్చిదనం అనేది కొంచెం పోవాలి పుదీనాది. పుదీనా కొంచెం వేగాలి, ఆలో కొంచెం టైం ఉంది. ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా పన్నీర్ వెనిగర్. ఈ రెండింటిని తీసుకొని పేస్ట్ లాగా చేసుకుని ముఖం మీద అలాగే మెడ మీద కూడా వలయాకారంలో బాగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాలు ఆగి డ్రై అయిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కున్నట్లయితే ముఖం బాగా కాంతివంతంగా తయారవుతుంది, మృదువుగా తయారవుతుంది. అలాగే పింపుల్స్ లాంటివి కూడా ఉంటే తగ్గిపోతాయి. ఓకే, సో చిట్కా చూసాం కదా, పుదీనా వేగిపోయింది, మంచి వాసన కూడా వస్తుంది. గుమగుమలు అంటారు. సో ఇది ఇక్కడ వేగగానే ఆ వాసన ఒక 4-5 ఏళ్ల దాకా వెళ్ళుంటది. మీరు సాసులు కూడా వేయగానే సందు చివరి దాకా వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు సాసెస్ యాడ్ చేద్దాం. సోయా సాస్, సో చిల్లీ సాస్ అనేది మనకు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అది లేకుండా కూడా చేసేసుకోవచ్చు. సో దీని తర్వాత సీజనింగ్. సో రైస్కి తర్వాత ఈ వెజిటేబుల్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
ఓకే. అలాగే మిరియాల పొడి ఒక్కసారి కొంచెం బాగా కలిపేసి ఇంకేముంది, ఇంకేమీ లేదు. సో హ్యాపీగా రైస్ యాడ్ చేసుకున్నాము, వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీనికి కాంబినేషన్ కూడా నాకు తెలిసి ఏం అక్కర్లేదు కదా. ఎస్. సో రైస్ మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే. ఫ్రైడ్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది, లుక్ బాగుంటుందని బాస్మతి రైస్ వాడారు. ఇలాంటి రైసే బాగుంటుంది, బాస్మతి రైస్ బాగోదు ఫ్రైడ్ రైస్. అంటే టేస్ట్ అంత బాగా ఫ్రైడ్ రైస్ తాలూకు టేస్ట్ మనం ఎంజాయ్ చేయలేం. అది బిర్యానీలు కానీ లేదా పులావ్లను కానీ బాగుంటుంది. బాస్మతి రైస్కి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, అది ఫ్రైడ్ రైస్లో బాగోదు. ఓకే. సో బాగా కలిపేసి కొంచెం ఈ రైస్ కూడా మగ్గితే ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా దీన్ని కొంచెం పట్టేస్తుంది. కొంచెం టైంతో పాటు ఓపిక ఉంటే ఒకవేళ మంచూరియా లాంటివి ఏమన్నా చేసుకుని అప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారనుకో ఇంకా తిరగలేదమ్మా. యూ కెన్ ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ అనమాట. హ్యాపీగా ఒక పక్క మంచూరియా ఒక పక్క ఫ్రైడ్ రైస్ కాంబినేషన్లో అద్దరు కొట్టేయచ్చు మన లంచ్ ఆర్ డిన్నర్. ఓకే. సో నేను ఓన్లీ ఫ్రైడ్ రైస్ పెడుతున్నాను. చాలు రాజు గారు, నాకు ఇదే చాలు. సో ఫైనల్గా కొద్దిగా ఉల్లికాడలు. సో ప్లేట్ ఇస్తారా? సో డిఫరెంట్ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. సాసెస్ పుదీనా పేస్ట్ వేసాం కదండి. పైన ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్. స్ప్రింగ్ ఆనియన్. ఓకే. సో ఫ్రైడ్ రైస్ కాబట్టి అందుబాటులో ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వాడితే బెటర్. కొద్దిగా చైనీస్ తరహా డిస్ప్లే. ఫుడ్డే టెంప్టింగ్ అంటే మళ్ళీ ప్లేట్ కూడా టెంప్టింగ్ ఉంటే ఎలా కంట్రోల్ చేసుకోవడం బాబోయ్. సో కొంచెం ఓపిక పడితే కడుపు నిండా హ్యాపీగా తినేసేయచ్చు. ఎస్, వేడివేడిగా పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పుదీనా ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. చివరిగా అన్నం వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ. పుదీనా ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. వెరీ టేస్టీ, చాలా యమ్మీగా ఉంది రాజు గారు. ఆ సాసెస్ అన్ని యాడ్ చేయడం, పుదీనా పేస్ట్, ఫ్రైడ్ రైస్ లో ఇలాంటి టేస్ట్ రావడం కొత్తగా ఉంది. పుదీనా టేస్ట్ కూడా యాడ్ అయిపోవడం కొత్తగా ఉంది. సో డిఫరెంట్ గా ట్రై చేసుకోవాలి అనుకుంటే ఈ డిష్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. అండ్ రైస్ ఐటమ్ అంటే మనకి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అలాగే కాస్త తినడానికి గానీ తీసుకెళ్లడానికి గానీ వీలుగా ఉంటుంది. చాలా బాగుంది రెసిపీ. రేపటి దాకా ఎందుకు, ఈ రోజే ట్రై చేసేయండి. ఈ రోజు సాయంత్రమే చేసుకొని తినండి, శుభ్రంగా తినేసేయండి. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చుండ్రు ఎక్కువగా ఉన్నవారు అది తగ్గించుకోవడానికి షాంపూలు ట్రై చేస్తూ ఉంటారు, ఏవేవో పూస్తూ ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు, అయినా తగ్గదు. అసలు ఈ చుండ్రును వదిలించుకోగలమా లేదా అని భయపడిపోతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, మనం తీసుకునే ఫుడ్ను బట్టి కూడా చుండ్రు పెరగడము తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వారు రోజుకు ఒక 7 నుంచి 8 గ్లాసులు, ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వాటర్ తాగాలి. దాంతోపాటు కారం మసాలాలు కూడా తగ్గించి తీసుకున్నట్లయితే త్వరగా చుండ్రు తగ్గిపోతుంది, మీ హెయిర్ కూడా నీట్గా ఉంటుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదామా? మీ చేతి వంటలో మంచి మంచి వంటలు చేయడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. మీ పేరు? శోభ అండి. శోభ గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాగలింగంపల్లి. బాగలింగంపల్లి. శోభ గారు, ఈ రోజు మీరు నిజంగానే మీ పేరుకి తగినట్టు శోభిస్తున్నారు బాగా. సో మీ కలర్ శారీ రెడీ అవడంతో కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వర్ణలత. స్వర్ణలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం.
వనస్థలీపురం. ఓకే, సో ఇద్దరు బాగా టెన్షన్ గా ఉన్నారండి. ఇలా ఉంటే కుదరదు, మీరు వంటలు చేయాలి. మీ టెన్షన్ వంటలో చూపించారంటే వంట పాడైపోతుంది. సో ఇక్కడ మీకు టెన్షన్ పడడానికి రీజన్ ఏం లేదండి. సో బికాజ్ యూ హ్యావ్ వెరీ ఫ్రెండ్లీ యాంకర్ యూనో. సో నేను మీతో హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నాను కాబట్టి మీకు ఇంకెందుకు టెన్షన్. నేను తప్ప ఎవరు లేరు ఇక్కడ, రాజు గారు కూడా లేరు. సో హ్యాపీగా కూల్ గా స్టేబుల్ గా ఫోకస్ గా చేసుకోండి వంట. సో ముందు ఎవరు వంట చేస్తారు ఈ రోజు? పని చేస్తాను. ఆవిడేమో చేసాయి, వాట్ ఎవరు చేస్తారు? ముందడుగు వేయాలండి ఎప్పుడు, నేను అనాలి. చెప్పండి ఎవరు? నేను చేసేస్తాం, ఇద్దరు చేయకపోతే చెప్తున్నా. నేను చెప్పండి. చేసేస్తాను. శోభ గారు Okay. ఏం చేస్తారు? శోభ గారు తమలపాకు బజ్జీ కర్రీ తమలపాకు బజ్జీ కూర. కూర. ఓహో, తమలపాకు బజ్జీలు తెలుసు, దాంతో కూర కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, మరి శోభ గారు రెడీ? మీరు స్టార్ట్ చేద్దాం. ఓకే, తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తమలపాకులు 6, శనగపిండి 1 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, రెడీ అండి శోభ గారు. ముందు ఆయిల్ హీట్ పెట్టేద్దాం, ఎందుకంటే డీప్ ఫ్రై కదా. సో చెప్పండి, ఇప్పుడు మీరు బజ్జీల పిండి కలుపుకోవాలా? ఇది కూడా ఏంటది? ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి. ఇది శనగపిండి. శనగపిండి. కొంచెం కారం. కారం స్పూన్ కావాలా? నన్ను అడగండి, నేనున్నాను కదా. కారం, తర్వాత సాల్ట్, తర్వాత కొంచెం వాము. వాము. ఇలా డీప్ ఫ్రైలు అవి చేసుకునేటప్పుడు మన పాతకాలం నుంచి కాస్త వాము వేస్తారు. ఎందుకు తెలుసా? డైజెషన్ కోసం. అంతే. ఇవన్నీ కలుసుకోవాలి. అందుకొరకు మీకు నీళ్లు కావాలి. అది మీరు నన్ను అడగాలి. అడగండి. వాటర్ కావాలండి. అడగంటే అమ్మాయిని అన్నం పెడుతుందా? పెట్టదే. చూసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోయాయి నీ వంట నా వల్ల పాడైపోయింది అనుకోండి. బజ్జీ పిండిలాగా కాస్త జారుడుగా కలుపుకోవాలి. ఇంకో నీళ్ళు కావాలా? ఇంకా కొంచెం వాటర్. ఈ ఉండలు కట్టకుండా కొంచెం సోడా మర్చిపోయండి. సోడా కొంచెం. సోడా, వంట సోడా. వంట సోడా. సో బజ్జీ పిండి రెడీ అయిపోయింది. ఇది పక్కన ఓకే, దాన్ని అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తర్వాత లీవ్స్ కట్ చేసుకోండి. ఓకే, తమలపాకులు కట్ చేసుకోవాలా? సో తొడిమలన్నీ తీసేసుకోవాలి. అంత చిన్నగా కట్ చేసుకోవాలా? డిప్ చేసేయాలి, అందులో వేసి కట్ చేసుకో. ఓహో, ఇలా చేస్తారా బజ్జీలు అంటే? నేను రోల్ చేస్తారు, పిండితో పెట్టి తమలపాకును రోల్ చేసి చేస్తారనుకున్నా. ఓ, ఈ మెథడ్ కూడా బాగానే ఉంది. సో పీసెస్ గా తమలపాకు కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో వేసేసుకుని బాగా డిప్ చేసి డీప్ ఫ్రై చేయాలి. వేసుకోవచ్చు మీరు. ఇవేంటి పకోడీల్లో వేస్తున్నారు? పకోడీలు అండి, ఆనియన్ పకోడీ లాగా. ఆహా, మరి బజ్జీ కూర అన్నారు? బజ్జీ కూడా అంటారు, ఆనియన్ బజ్జీ అని కూడా అంటారు. ఆహా. శోభ గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? మా అమ్మాయిది మొత్తం నేనే చూసుకుంటాను, కాలేజీ స్కూల్ నుంచి. చూసుకుంటానంటే మీరు దింపి తీసుకెళ్లడము తీసుకురావడము అంతా చూసుకుంటాను. ఏం చదువుతుంది మీ అమ్మాయి? అమ్మాయిది ఇంటర్ అయిపోయింది ఇప్పుడు. ఇంటర్ అయిపోయిందా? మీరే దింపి మీరే తీసుకొస్తారా? తీసుకొస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మై మదర్ అండ్ ఫాదర్. విన్నారా ఇది? ఏ రోజన్నా దింపారా నన్ను?
వెళ్ళా అని చెప్పి తొక్కలో సైకిల్ ఇచ్చి పంపించేవాళ్ళండి నన్ను. ఎన్నిసార్లు కింద పడ్డాను తెలుసా వెళ్ళే దారిలో సైకిల్ తొక్కడం రాక. అది కూడా నాకు కొనిపెట్టిన సైకిల్ కాదండి, మా అమ్మ తొక్కిన సైకిల్. అదేమో ఇంత ఎత్తుండేది, నేను కింద ఉండేదండి. ఇప్పుడు మా అమ్మాయి నా బండి వేసుకొని వెళ్తుందిలేండి. అవునా, మీరన్నా బండి ఇచ్చారండి, మా అమ్మ నాకు సైకిల్ ఇచ్చారండి. ఇంటర్లో కూడా సైకిల్ తొక్కుని వెళ్ళేదాన్ని. చూసారా ఎన్ని కష్టాలు పడ్డాను నేను. కొంచెం వేగాలి, కలర్ రావాలి, అప్పుడు దాకా కొంచెం ఆగండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సరిపోతుందండి, ఇంకొంచెం కలర్ రావాలి, ఇంకొంచెం కలర్ రావాలి కదా. కాస్త బ్రౌన్ అయితే ఇంకా బాగుంటుంది. అప్పుడు దాకా టైం ఎందుకు వేస్ట్ చేయడం, మనకు అసలు టైం వేస్ట్ చేయడం నచ్చదు కదా. ఇక్కడ ఇంకో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఏంటండి ఈ ప్రాసెస్ లో ఏం చేసుకోవాలి? ఫస్ట్ కొంచెం ఆయిల్ వేద్దామండి, కొన్ని ఆనియన్స్, కొన్ని ఆనియన్స్. ఈ స్టవ్ బాగా సిగ్గుపడుతుంది, అంత త్వరగా హీట్ అవ్వదు. దానికి కూడా మీలాగా సిగ్గు. నాకు కూడా ఇలాంటి పొయ్యి ఉండే అండి, నాకు కూడా ఇలాంటి పొయ్యి ఉండే. ఇలాంటి పొయ్యి ఉన్నిందా? అంటే ఏంటి, ఒకటి బాగా వెలుగుతుంది, ఒకటి తక్కువ వెలుగుతుందా? తీసి పక్కకు పెట్టేశాను. తీసి పక్కన పెట్టేద్దాం మనం కూడా. వంటలు బాగా చేస్తుంటారా శోభ గారు? బాగా చేస్తాను. చూస్తుంటారా అభిరుచి? అభిరుచి చూస్తాను. నచ్చుతాయి వంటలు? రాజుగారు చేసే వంటలు నచ్చుతాయి? రాజుగారు వంటలు కార్వింగ్ బాగుంటది. కార్వింగ్ బాగుంటుందా? ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తాను, అది నాకు ఇంట్రెస్ట్ కూడా. అది ఓహో, కార్వింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సూపర్. తీసేద్దాం కదా, ఇవి అయిపోయినాయి కదా. అరుణ గారు చెప్పేటి కూడా వింటుంటాను. ఫుడ్ గైడ్ అంతా కూడా ఫాలో చేస్తుంటాను. సో అవన్నీ ఫాలో చేస్తూ ఉంటారా మరి? ఓకే, సో ఇప్పుడు బజ్జీలు వేగాయి అన్నమాట. వీటిని ఇక్కడ ఇలా పక్కన తీసి పెట్టుకుంటే, సో ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్. అది ఆనియన్ వేసినాం కదండి, తర్వాత కొన్ని మీకు వీలుగా ప్యాన్ ఇటు పెట్టిచ్చేస్తాను, హ్యాపీగా చేసుకోండి. ఓకే, ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి అండి, తర్వాత కరివేపాకు, కొంచెం కరివేపాకు. ఇది కలుపుకోండి. ఇది టమాటా ప్యూరీ అండి. టమాటా ప్యూరీ, టమాటా ఉడికిచ్చి పేస్ట్ చేశారా? లేదండి, పచ్చి చేసాను. ఇప్పుడు బాయిల్డ్ అయిపోయింది. కొంచెం టమాటా ప్యూరీ వేగాలి. సో బజ్జీలేమో ఎక్కువ ఉన్నాయి, కర్రీ చూస్తే దాదాపుగా కాస్త కొంచెం అనిపిస్తుంది. సో దానికి ఎంత కావాలో అంత బజ్జీలు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటే మొత్తం వేసేయక్కర్లేదు. టేస్టీగా ఉన్నాయండి అవి, కరకర ఉన్నాయి. యాక్చువల్లీ ఇలాగా చేసుకుని తినేయచ్చు, చాలా బాగుంది. స్నాక్స్ లాగా. అండ్ తమలపాకుతో చాలా బాగుంటాయి కదా. తమలపాకు మంచిదండి, అండ్ ఆకుకు సంబంధించిన ఫ్లేవర్, ఆ టేస్ట్ అంతా కూడా మొత్తం పిండికి పట్టేసి ఆయిల్ లో డీప్ ఫ్రై ఉంటుంది కదా. ఇంకేంటి ఆలస్యం, హ్యాపీగా సాస్ ఏదైనా పెట్టుకుని తినేయడమే ఈవినింగ్. నెక్స్ట్ పసుపు ఇద్దామండి. పసుపు, తర్వాత కొంచెం వేగాలి. ఈటీవీ అభిరుచిలో కూడా రెగ్యులర్ గా వస్తాయి కదా అండి, అవి కూడా చూస్తుంటారా? వెరీ గుడ్. మా అమ్మాయికి రోజు ఒక వెరైటీ చేసి పెట్టాలి. రోజుకో వెరైటీ చేసి పెట్టాలా మీ అమ్మాయికి? అందుకని కాబట్టి మీరు ఫాలో కావాల్సి వస్తుంది. ఈ టీవీని ఫాలో కావాలి. కొంచెం వాటర్ పడుతుందండి, కొంచెం కర్రీ లాగా వస్తుందండి ఇది. నెక్స్ట్ అండి, దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకో. సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి వేసినాం కదండి లైట్ గా. పచ్చిమిర్చి వేసారు కాబట్టి కొంచెం లైట్ గా కారం వేసి నెక్స్ట్ ఏం చేద్దామండి? అవి కొన్ని దానికి తగిన మీకు ఎన్ని వేసుకోవాలో ఎన్ని కావాలో చూసుకుని వేసుకోండి. సరిపోతుందా? కొంచెం వాటర్ ఇవ్వండి. వాటర్ కొంచెం వాటర్ ఇద్దాము. కొంచెం
మూత పెట్టిద్దాము. ఇది వేసినాము. ఓకే, ఎంతసేపు ఉండాలండి? ఒక 1 minute చూద్దామండి. చూద్దాం. ఓకే, సరిపోతుందా అండి? ఆపేద్దాం స్టవ్. ముందు కర్రీ పెట్టేసి తర్వాత పెట్టుకోండి. లేదండి, ఇట్లా పెట్టేసి. ఓకే, అయిపోయిందా? అయిపోతుందండి. టేస్ట్ చూసి. ఓకే, వేడివేడిగా తమలపాకు బజ్జీ కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. తమలపాకు బజ్జీ కూర తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో బియ్యపిండి, శనగపిండి, కారం, ఉప్పు, వాము వేసి తగినన్ని నీళ్లు పోసి వంట సోడా వేసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. దీనిలో తమలపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. చివరిగా బజ్జీలు వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, తమలపాకు బజ్జీ కూర రెడీ. తమలపాకు బజ్జీ కూర ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. సో రాజు గారు, టేస్ట్ చూడండి. నైస్, బాగుంది. సో రాజు గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే మనం మామూలుగా బజ్జీలుగా చేసుకొని తినేస్తాం, బట్ ఇలా ఆ బజ్జీలతో కూడా కర్రీ అనేది చాలా తక్కువ చేసుకునేది. సో ఇలా ఆ టేస్ట్ లో చాలా బాగుంది. యా, వెరీ టేస్టీ, చాలా బాగుందండి. జడ్జ్మెంట్ కావాలంటే మాత్రం స్వర్ణలత గారి కోసం ఆగాల్సిందే. ఆవిడ వంట చేసిన తర్వాతే జడ్జ్మెంట్. కాబట్టి ఆవిడ వంట అయిన తర్వాత జడ్జ్మెంట్ చూద్దాం. మరి ఇప్పుడు చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యారెట్ తినడానికే కాదు, చర్మ సౌందర్యానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. క్యారెట్ గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా శనగపిండి, కొంచెం పెరుగు వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖమంతా కూడా అప్లై చేసి ఒక 1/2 hour తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకున్నట్లయితే ముఖము బాగా క్లీన్ అవుతుంది. అలాగే నునుపుగా, మృదువుగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. సో శోభ గారి వంట అయిపోయింది. నెక్స్ట్ స్వర్ణలత గారు ఏం చేయబోతున్నారు? ఆలు కొబ్బరి ఫ్రై. ఆలు కొబ్బరి ఫ్రై, సూపర్. సో మంచి రెసిపీ ఆలు కొబ్బరి ఫ్రై. అది కూడా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మరి స్వర్ణలత గారు ఎలా చేస్తారో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మీరు గట్టిగా ఒకసారి ఎస్ అనండి, అప్పుడు స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఆలు కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు కొబ్బరి వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్వర్ణ గారు స్టార్ట్ అండి. సో ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. నెక్స్ట్ అండి, వండి పెట్టి దాంట్లో నూనె వేసి, నూనె, తర్వాత నూనె వేడాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలా? వేసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ధనియాల పొడి, తర్వాత ఉడికించిన ఆలు. సో మంచి పెద్ద పెద్ద ముక్కలు తీసుకున్నారనమాట ఆలు.
ఆలు ఫ్రై అంటే చాలా మందికి ఫేవరెట్, సైడ్ డిష్ లాగా అదిరిపోతుంది అసలు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా, ఇలా బాయిల్ చేసుకుని కాస్త పెద్ద ముక్కలు తీసుకున్నా కూడా మంచి పప్పు, రసం ఇలాంటి వాటికి ఆలు ఫ్రై పక్కన ఉంటే సూపర్గా తినేయచ్చు. నెక్స్ట్ ఉప్పు అండి. కారమా? కారం, పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం. పచ్చి కొబ్బరి వేయాలి. పచ్చి కొబ్బరి వేయాలి. సరిపోతుందా? ఏం చేస్తూ ఉంటారు స్వర్ణ గారు మీరు? హ్యాండ్ వర్క్ చేస్తాను, టైలరింగ్. హ్యాండ్ వర్క్, టైలరింగ్. వావ్. సో దాంట్లో బిజీగా ఉంటారనమాట. ఇంట్లో వంటలు అవి ఇవి టైం ఉంటుందా? వాటి తర్వాతే హ్యాండ్ వర్క్, టైలరింగ్. ఏవడైతే దానికి ఇది మీరే చేశారా? నేనే చేస్తాను. చాలా బాగుంది. మిర్రర్ వర్క్. అవునండి. వెరీ నైస్ అండి. ఫైనల్ గా గరం మసాలా వేసి, ఫ్రై అంటే మనకు తెలుసు ఎక్కువ టైం తీసుకోదు, ఫటా అయిపోతుంది. ఇది కూడా అలాగే అయిపోయింది. సో ఇట్స్ రెడీ టు సర్వ్. బాగుందండి, గుమగుమలాడిపోతుంది. చూడ్డానికి కూడా ఆలు పెద్ద పెద్ద ముక్కలు ఉండడం వల్ల టెంప్టింగ్ గా ఉంది బాగా. ఓకే, అయిపోయిందండి. ఇచ్చేయండి. ఆలు పచ్చి కొబ్బరి వేపుడు అయిపోయిందండి. ఆలు కొబ్బరి వేపుడు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ వేపుడు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. ఆలు కొబ్బరి వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగి ఉడికించిన బంగాళాదుంపలు, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు కొబ్బరి వేపుడు రెడీ. ఓకే, సో మరి రెండో వంట కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసేద్దాం. రాజు గారు, ఆలు కొబ్బరి వేపుడు. బాగుంది. సైడ్ డిష్ లో అదిరిపోతుంది. చాలా బాగుంటుంది సైడ్ డిష్ గా తింటే. ఓకే రాజు గారు, సో రెండు వంటలు అయిపోయాయి. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ టైం. ఎవరు విన్నారు ఈరోజు? రెండు బాగున్నాయి, ఇద్దరు కూడా బాగా చేశారు. ఒకటి అది తమలపాకుతో కొంచెం పకోడీలా చేసి దాంతో కర్రీ, అది బాగుంది. సో ఇది సైడ్ డిష్గా బాగుంది. కొంచెం కొబ్బరి వేసినప్పుడు కొంచెం స్పైసీ కొంచెం తగ్గిస్తుంది, బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ కూడా కొద్దిగా ఎక్కువ పడింది. అంటే రెండు విషయాలు కావచ్చు, సాల్ట్ ప్రాపర్గా మిక్స్ కాకపోవడం, లేదా కొంచెం ఎండింగ్లో యాడ్ చేస్తే కూడా అది కొంచెం కరగకుండా కొంచెం అలా తెలుస్తూ ఉంటుంది. స్పైసెస్ కూడా బాగా ఎక్కువైపోయాయి. కొంచెం కొబ్బరితో తీసుకున్నప్పుడు కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. అంటే కొంచెం కొబ్బరి కమ్మగా ఉంటుంది కదా, సో ఆ కమ్మదనం తెలిసేలా చేస్తే కొంచెం బాగుంటుంది. బట్ మామూలుగా ఇలా సైడ్ డిష్ గా బాగుంది ఏదన్నా, అంటే పులుసులు కానీ లేదా పప్పు లాంటి సాంబార్ లాంటివి ఉంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్ గా. ఈరోజు తమలపాకు పకోడీ, బజ్జీ కర్రీ. ఓకే, కంగ్రాచులేషన్స్ శోభ గారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. కంగ్రాచులేషన్స్, మీకు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్స్. మీరు కూడా మీ చేతి వంటల్ని మాకు చూపించాలనుకుంటున్నారా? అయితే ఇంకా లేట్ ఎందుకు, SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
మొటిమల తాలూకు మచ్చలు, గుంటలు ఇలాంటి వాటితో చాలా మంది బాధపడుతూ ఉంటారు. వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల క్రీమ్లు, ఇలా ఆయింట్మెంట్లు ఏవేవో ట్రై చేస్తూ ఉంటారు. పెద్దగా ఫలితం ఉండదు, నిరుత్సాహపడిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ కోసం ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసము, వెల్లుల్లి రేకులు రెండు కలిపి బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ముఖమంతా కూడా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా తరచుగా చేస్తూ ఉంటే క్రమంగా ఈ మొటిమల తాలూకు మచ్చలు, గుంటలు అన్నీ కూడా తగ్గిపోయి ముఖం బాగా ఆకర్షణీయంగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లోకి ఎంటర్ అయిపోదాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు సమ్మర్ ఎండింగ్ వచ్చేసాం, బట్ ఈ సీజన్ లోనే మనకు లీచీస్ దొరుకుతూ ఉంటాయి. అవును, సో ఎక్కువ లీచీస్ దొరుకుతూ ఉంటాయి. ఎస్, సో ఇప్పుడు నేను జస్ట్ మినిట్ లో లీచీ మిల్క్ షేక్ చేస్తున్నాను. వావ్, నా ఫేవరెట్ రాజు గారు. నాలాగా చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. ఫేవరెట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, లేని వాళ్ళు కూడా ట్రై చేసి ఫేవరెట్ అయిపోండి. తాగిన తర్వాత ఫేవరెట్ అయిపోతాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది లిచీ మిల్క్ షేక్. మరి స్టార్ట్ చేసేద్దాం. లిచీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లిచీ మిల్క్ షేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: లిచీ పండ్లు ½ కిలో, పాలు ½ లీటర్, తేనె ½ కప్పు, పుదీనా కొద్దిగా, వెనిలా ఐస్ క్రీమ్ ½ కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, తరిగిన పిస్తా కొద్దిగా. దీన్ని ఇలాగే తినేయచ్చు. ఇలాగే అంటే తొక్క తీసాక చాలా బాగుంటుంది, అలాగే తినేయచ్చు. అలా ఎందుకు తినడం, ఇంకొంచెం టేస్టీగా తిను అని రాజుగారు మిల్క్ షేక్ చేస్తా అన్నారనమాట. సో ఇప్పుడు ఇక్కడ కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక లేట్ ఎందుకు, మీరు మిల్క్ షేక్ స్టార్ట్ చేయండి, నేను లిచీ తినడం స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ గా ఏంటంటే సో దీని మధ్యలో గింజలు ఉంటాయండి, సో అవి కూడా మనం వేరు చేసుకోవాలి. గింజలతో పాటు చేసుకుంటే బాగోదు, సో గింజలు వేరు చేసుకోవాలి. సో ఇలా దీన్ని పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. అప్పుడు మనకి లిచీ ఫ్రూట్ రెడీగా ఉంటుంది. దాని లోపల గింజ ఉంటుంది కదా, అది తీసేసి తినేయడమే. సో ఇఫ్ యూ వాంట్ టు ఈట్, కానీ మిల్క్ షేక్ అనుకో ఇలా గింజలు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఓకే, నాకంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నా. అవును రాజు గారు, ఎంత బాగుందో. అంటే కొంచెం అదేంటో కొబ్బరి బొండంలో కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి, దానికి చెల్లెల్లోగా తమ్ముళ్లాగా ఉంటుంది. కొంచెం పులుపుతో, అది కొంచెం కమ్మగా ఉంటుంది, ఇది కొంచెం పులుపుగా ఉంటుంది. ఏదైనా గాడ్స్ గిఫ్ట్ ఇవన్నీ. హీఈస్ వెరీ క్రేజీ. మనకి ఎన్ని మంచి మంచి ఫ్రూట్స్ ఇచ్చారు, మనమే వాటిని తినట్లేదు. సీజనల్ గా ఫ్రూట్స్ తినకుండా అది తిన్ను ఇది తిన్నని మొండికేస్తున్నాం. అలా వేయకూడదు. నేచర్ని ఎంజాయ్ చేయండి, తినండి. కొంచెం నాకు కూడా సాయం పడితే. తప్పకుండా రాజుగారు. అంటే గింజలు తీసాక నేను మిక్సీ జార్లో వేస్తానో నా నోట్లో వేసుకుంటానో నాకు తెలియదు, గ్యారంటీ ఇవ్వలేను. ఇక్కడ జార్ ఉంది ఇక్కడ. ఓకే, సో దీంట్లోకి జస్ట్ పాలు మనం ముందుగా ఏంటంటే పాలు బాగా మరగబెట్టేసి చల్లారనివ్వాలి. సో వీళ్ళైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే డైరెక్ట్ మనము మిల్క్ షేక్ రెడీ కాగానే చల్లగా తీసేసుకోవచ్చు. అదొకటి. చాలా మంది ఏంటంటే తర్వాత చిల్ చేసుకుని అలా తీసుకుంటుంటారు, బట్ రెడీ అయిన తర్వాత ఎవరు ఆగుతారండి కదా. సో హ్యాపీగా ఇంకా మనం ఇప్పుడు పడ్డవంతా కూడా అప్పుడు మర్చిపోతాం. అయినా ఇందులో పెద్ద కష్టం ఏం లేదు, చాలా ఈజీ. అందరు అనుకుంటూ ఉంటారు లిచ్చీ మిల్క్ షేక్, అబ్బో లిచ్చీలు బాగా ఎక్స్పెన్సివ్, మేము ఎక్కడ పెట్టగలుగుతాం అని. చూసారా, మీరు అక్కడే కొంచెం రాంగ్ స్టెప్ వేస్తారనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అంతే, బట్ స్టిల్ అలాంటివి మీరు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఒక పూట హోటల్కి వెళ్ళడం మానేయండి, అవి ఇవి తినడం బయట మానేయండి, అప్పుడు మీకు లిచీ ఫ్రూట్స్ వచ్చేస్తే దాంతో మిల్క్ షేక్ చేసుకోండి. కరెక్ట్ కదా రాజు గారు? ఓకే, సో దీంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది కొంచెం ఫైన్ గా పేస్ట్ లా అయితే మిగతా మిల్క్ కూడా మనం తర్వాత యాడ్ చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, ఇంకా కొద్దిగా కావాలండి. సో ఇంకొంచెం అవ్వాలా రాజు గారు? అవునండి. ఓకే, మీరు చేసేసుకుంటూ ఉండండి. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా చెక్క వస్తువులు, తలుపులు కానీ కిటికీలు కానీ ఎక్కడైనా మేకులు కొట్టాలంటే ఆ మేకులు ఒక పట్టాన దిగక బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటప్పుడు అక్కడ కాస్త మైనం పూసి మేకులు కొట్టినట్లయితే మేకులు చాలా ఈజీగా దిగుతాయి, అలాగే ఆ ప్రాంతంలో తుప్పు పట్టకుండా కూడా ఉంటుంది. ఎస్, గ్లాసెస్ రెడీ. సో మిల్క్ షేక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇందులో వేసుకుని నేను రెడీగా పెట్టుకుని ఉంచున్నాను రాజు గారు. కొద్దిసేపా? ఓకే,
సో ఇది అయిపోయింది. తర్వాత ఇంకొంచెం పాలు యాడ్ చేసుకోవాలి. సో సరిపడా పాలు. సో దీంట్లో హనీ. వావ్, ఇది నాకు చాలా నచ్చింది. సో జ్యూస్ ఎవరైనా ఆఫర్ చేసిన వెంటనే నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్, షుగర్ వేసారా హనీ వేసారా అని అనమాట. ఎందుకంటే ఎక్కువ షుగర్ తీసుకోకూడదు అనే కాన్సెప్ట్ అంతే. కాబట్టి హనీతో చేసుకోండి, హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. ఇదేంటి? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్. సో అన్నిటితో కూడా కరెక్ట్ గా బ్లెండ్ అవుతుంది ఇది. ఎస్. సో అడిషనల్ గా ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. ఐస్ క్యూబ్స్. ఐస్ క్యూబ్స్. సో ఇంకోసారి ఫుల్ గా మిక్సీ చేసేసుకోవాలి. ఎస్. ఇదిగో క్వాంటిటీ ఎక్కువ అయ్యింది. రెడీ అయిపోయిందా? ఎస్. క్వాంటిటీ ఎక్కువ అవ్వలేదా? ఓకే. సో ఎక్కువ అయినా మనకు అక్కడ మీరు అన్నట్టు బ్లెండ్ అవ్వడానికి ఏం లేదు కదా, మొత్తం లిచీస్ అంతా కూడా ముందే బ్లెండ్ చేసుకున్నారు. అన్నాం ఎక్కువైనా తాగడానికి రెడీగా ఉన్నాం కదా. ఖచ్చితంగా మొత్తం నేనే తాగేస్తాను రాజు గారు. ప్రాబ్లం లేదు. కానీ మీకు కూడా ఇవ్వాలి కదా, పాపం మీరు చేశారు కదా కష్టపడి నా కోసం. ఒక మంచి రైస్ ఐటమ్ పెట్టారు, చల్ల చల్లగా మిల్క్ షేక్ చేశారు. ఇంకేం కావాలి రాజు గారు? సో నేను అభిరుచికి వచ్చినప్పుడు మా ఇంట్లో అసలు వంటలు చేయరు, ఎందుకంటే నేను మొత్తం ఇక్కడే తినేసి వెళ్ళిపోతాను కాబట్టి. ఆ రోజు మా అమ్మకి రెస్ట్ అనమాట. అభిరుచి షూటింగా ఓకే వెళ్ళిపో, వంటలు లేవు. సో పిస్తా. ఓకే. వావ్, చూడ్డానికి చాలా బాగుంది రాజు గారు. పైనుంచి పుదీనా. మనకు కావాలంటే దీంట్లోనే పుదీనా వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చా? అంటే ఆ ఫ్లేవర్ మారిపోతుంది. కొంచెం మారుతుంది, బట్ పుదీనా మంచి ఫ్లేవర్ ని యాడ్ చేస్తుంది మిల్క్ షేక్ లో. సో కావాలంటే ఇందులోనే కొంచెం పుదీనా వేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. 1-2 ఆకులు మనం దీంట్లో యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు. ఓకే, మిల్క్ షేక్ రెడీ. బావ్, 2 కళ్ళతో పూర్తిగా చూసుకున్నట్టు 2 నోర్లు ఉంటే బాగుండేది. 2 గ్లాసులు ఒకటేసారి తాగేచ్చు అనిపిస్తుంది రాజు గారు. బట్ స్టిల్ వెయిట్ చేయాలి, ఎందుకంటే రాజు గారు కార్వింగ్ చేయాలి. ఓకే, నేను ఈజీగానే చేసేస్తాను తొందరగా. ఓకే, సో కార్వింగ్ తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఓకే, ఏం చేయబోతున్నారు రాజు గారు? బ్రెడ్ తో చేస్తున్నాను, బ్రెడ్ స్లైస్ తో. సో పీసెస్ లో మనం మోల్డ్స్ తో కట్ చేసేసుకుని ఒక బర్డ్ షేప్ లో తీసుకొస్తున్నాను. ఓకే రాజు గారు, కమ్ ఆన్ చేసేసేయండి. ఓకే, సో 2 డిఫరెంట్ సైజెస్ తీసుకున్నాను. సో ఒకటి వచ్చి మనకు బాడీ వస్తుంది, ఒకటి హెడ్ అండి. ఓకే, సో మిగతా వింగ్స్ అవన్నీ క్యారెట్ లో తీసుకుంటున్నాం. సో హాఫ్ చేసి ఒక సైడ్ నుంచి కొంచెం సిగ్జాగ్ గా కట్ చేస్తాం. ఇలా వస్తుంది. ఓకే, సో దీన్ని 2 వైపులా టైల్ అండి. ఇలా వచ్చేస్తుంది. సూపర్. బీక్ అండి, వి షేప్ లో. సో దీంట్లోనే పైన కొంచెం క్రౌన్ లో పెడుతున్నాను. ఓకే, ఓకే, సో రెడీ. సో ఐలాగా పచ్చిశనగపప్పు పెడుతున్నాను.
ఓకే, మిల్క్ షేక్ రెడీ. ఓకే, లిచీ మిల్క్ షేక్ విత్ బ్యూటిఫుల్ కార్వింగ్ రెడీగా ఉంది. టేస్ట్ చూడబోయే ముందు ఈ మిల్క్ షేక్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. లిచీ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం. ముందుగా లిచీ పండ్లు పై పొట్టు గింజలు లేకుండా తీసి పక్కన ఉంచాలి. మిక్సీ జార్ లో లిచీ పండ్లు కొద్దిగా పాలు పోసి మిక్సీ పట్టాలి. దీనిలో తేనె, వెనిలా ఐస్ క్రీమ్, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని తరిగిన పిస్తా, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే లిచీ మిల్క్ షేక్ రెడీ. లిచీ మిల్క్ షేక్ టేస్ట్ చూసేద్దామా? ఏ ఇంకొక సిప్. ఓకే, అయితే నువ్వు తాగుతూ ఉండు. ఏమండి, నిజంగా చాలా బాగుంది. సో ఈ లీచీ దొరికే ఈ సీజన్లో మీరు తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేస్తే ఆ మాట మీరు కూడా ఒప్పుకుంటారు. రాజుగారు చెప్పింది నిజమే అండి, చాలా టేస్టీగా ఉంది. ఈ సీజన్ లోనే మీకు లిచీస్ దొరుకుతాయి కాబట్టి తప్పకుండా లిచీస్ తెచ్చుకుని ట్రై చేయండి. ఓకే, వెరీ 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 టేస్టీ. ఓకే, సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం కూరలకి, పులిహోరకి ఇలా రకరకాలుగా చింతపండు ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇలాంటప్పుడు చాలా రోజులకు సరిపడా చింతపండు ఒకేసారి తీసుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు చింతపండు పాడవుతూ ఉంటుంది, నల్లగా అయిపోతూ ఉంటుంది. ఇలా కాకుండా ఉండాలంటే దీని మీద కాస్త ఉప్పు చల్లి బాగా ఎండబెట్టి తర్వాత స్టోర్ చేసుకున్నట్లయితే నల్లగా అవదు, పాడవదు, ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ రోజు అభిరుచిలోని వంటలని అదిరిపోయాయి కదా. మరి ఆ వంటలోని పోషక విలువలేంటి తెలుసుకోవాలంటే ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్పిన మాటలు వినేయండి. పుదీనా ఫ్రైడ్ రైస్లో పెద్దవాళ్ళకి రైస్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పటికి కూడా, అంటే ఒక పూటే తినాలి, మరో పూట చిరుధాన్యాలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటాం కదా. మరి చిన్న పిల్లల సంగతి ఏంటి? 2 years 3 years వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది? రైస్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఓల్డ్ ఏజ్లో ఎంతవరకు తీసుకోవాలి? వీటికన్నిటికి కూడా ఒక చక్కటి ఆన్సర్ ఏంటంటే, అసలు రైస్ విల్లన్ కాదండి. రైస్ తీసుకోవచ్చు. ఎలాగంటే, ఇప్పుడు మనకు రోజుకి 350 grams కార్బోహైడ్రేట్ మన బాడీలో చేరాలి. ఇది ఒక క్వాంటిటీ. సో బ్రేక్ఫాస్ట్కి 100 grams, లంచ్కి 100 grams, డిన్నర్కి 100 grams. సో మనం తీసుకునే రైస్ క్వాంటిటీ 100 grams లోపు గనక ఉంటే ఖచ్చితంగా మనకి ఏ రకమైన ప్రాబ్లం అనేది లేదు. రైస్తో పాటుగా ఎలాంటి కాంబినేషన్ తీసుకోవాలి? క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ప్లస్ పుదీనా లాంటి ఐటమ్స్ జత చేరిస్తే ఆ రైస్కి ఇంకా వాల్యూ ఎక్కువ ఉంటుంది. తమలపాకు బజ్జీ కూర, ఓకే, ఇది ఒక డీప్ ఫ్రైడ్, టోటల్గా కొంచెం హై క్యాలరీ వైపే ఉంటుంది. సో తమలపాకులో ఉన్న మెయిన్ పోషక విలువ ఏంటి? మెగ్నీషియం అండి. మెగ్నీషియం ఇస్ సో ఇంపార్టెంట్. కొంతమందికి నరాలు అలా అంటే ఒక 50-55 కల్లా కూడా లాగుతున్నట్టు, గుంజుతున్నట్టు ఇలా చెప్తూ ఉంటారు. అంటే వీక్నెస్ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఎలాగైనా దాన్ని మనం డైట్లో చేర్చుకోవాలి. క్యాలరీ కొంచెం హైగా ఉంటుంది ఈ డిష్లో. ఆలు కొబ్బరి వేపుడు అంటే బంగాళదుంపలు ప్లస్ పచ్చి కొబ్బరి, తర్వాత ధనియాల పొడి, మనకు మసాలా దినుసులు అనేవి ఔషధమే. ఇంకా అందులో పోషక విలువల కంటే ఇట్ డస్ డెఫినెట్లీ హార్మ్ కంటే గుడ్డే చేస్తుంది. సో ఆలు కొబ్బరి వేపుడు ట్రై చేసుకోవచ్చండి. లిచీ మిల్క్ షేక్ రియల్లీ సూపర్బ్ అండి. లిచీ కూడా ఇట్స్ అ ఫ్రూట్ అండి. డెఫినెట్ గా అన్ని రకాల ఫ్రూట్స్ కూడా కలర్ ఉంటుంది. ఆ కలర్ లో ఏంటంటే దాంట్లో ఉన్న పోషక విలువ ఇండికేషన్ అనమాట. బట్ లిచీ ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా వైట్ కలర్ లో ఉంటుంది. ట్రాన్స్పరెంట్ గా ఉన్న లిచీలో ఉన్నది విటమిన్ సి. అండ్ ఆ ఫ్రూట్ కన్సిస్టెన్సీ చూస్తే కూడా మనకు వెరీ ఈజీ టు ఈట్ కాబట్టి వెరీ స్మాల్ చిల్డ్రన్ 2.5 years 3 years పిల్లలు కూడా మనం హ్యాపీగా లిచీ పెట్టేయచ్చు. సో లిచీ అండ్ పాలు ఎక్కడ కూడా మనకు సూపర్ పోషక విలువలు ఉన్నాయి. ప్రోటీన్ అండ్ విటమిన్ సి. వనీలా ఐస్ క్రీమ్ ఆప్షనల్ అండి. పిస్తా డెఫినెట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనకు రోజువారీ డైట్ యూజ్ అయ్యేవి ఏ రెసిపీస్ అంటే పుదీనా ఫ్రైడ్ రైస్, ఆలు కొబ్బరి వేపుడు అండ్ లిచీ మిల్క్ షేక్. డైలీ డైట్ కి బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి. ఒకే ఒక పాయింట్, లిచీ మిల్క్ షేక్ లో వనీలా ఐస్ క్రీమ్ అవసరం లేదు. తర్వాత తమలపాకు బజ్జీ కూర అనేది కొంచెం డీప్ ఫ్రైడ్ కాబట్టి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఈరోజు కడుపు నిండా తినేసాను. నా లంచ్ అయిపోయింది. మంచి మంచి వంటలతో మంచి రుచికరమైన రెసిపీస్ చేసి చూపించారు మీరు పార్టిసిపెంట్స్. సూపర్ రాజు గారు, చాలా బాగున్నాయి రెసిపీస్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మీకు కూడా నచ్చాయి వంటలు. అయితే మీరు కూడా మాకు మీ సలహాలు సూచనలు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.